హలో అండి, హాయ్, దిస్ ఇస్ అనుష. సో ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు విజన్ ఐ ఫోటోగ్రఫీ ఫౌండర్ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయన చాలా మూవీస్కి కూడా ఫోటోగ్రఫర్గా వర్క్ చేస్తున్నారు. లైక్ నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, రెడ్, ఇలా చాలా మూవీస్కి వర్క్ చేస్తున్నారు. చాలామంది సెలబ్రిటీస్ తోటి కూడా వర్క్ చేస్తున్నారు. అండ్ అలానే ఈవెంట్స్ లైక్ మ్యారేజెస్ కావచ్చు, బర్త్డేస్ కావచ్చు, ఇలా రకరకాల ఈవెంట్స్ ఉంటాయి కదా, వీటన్నిటికీ కూడా ఫోటోగ్రఫీ సపోర్ట్ అన్నవి వారు అందిస్తూ ఉంటారు. సో ఫోటోగ్రఫీకి సంబంధించిన ఇంకా బోలెడన్ని విషయాలు, ఆయన కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఆయన ఇంప్లిమెంట్ చేసిన కొత్త టెక్నిక్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో శ్రీకాంత్ రెడ్డి గారు. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టు మీట్ యూ ఆఫ్టర్ సో లాంగ్ టైమ్. ఐ థింక్ 5 years బ్యాక్ ఏమో కలిసాము, మళ్ళీ ఇట్లా కలిసినాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. సో సేమ్ నేను కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. 5 years తర్వాత చూసినందుకు అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా డ్రాస్టిక్ చేంజ్. ఫోటోగ్రఫీలో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. సో అలాగే కొంచెం అట్లా చేంజ్ చేస్తూ వచ్చినాం మనం కూడా. సో శ్రీకాంత్ రెడ్డి గారు, అంటే అసలు ఫస్ట్ ఈ ఫోటోగ్రఫీకి మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్స్ ఏంటి, దట్ అంటే ఈ ఫోటోగ్రఫీని ప్రొఫెషన్గా తీసుకోవాలి అన్నది ఎప్పుడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిసైడ్ అయ్యి ఉంటాం కదా మనకి ఏదన్నా. సో అలా ఇన్సిడెంట్ ఏంటి మీకు? నేను అంటే కంప్లీట్గా ప్రొఫెషన్ అయింది అయితే 2014 నుండి కంప్లీట్ ప్రొఫెషన్ అయిపోయింది ఇదే. ఇంకా ఇంతకుముందు వచ్చేసి ప్యాషనేట్గా ఏదో ర్యాండమ్గా తీస్తూ ఉండేది, ఫ్రెండ్స్ షూట్స్ కానీ అట్లా ర్యాండమ్గా తీసేది. సో 2014 నుండి ఇంకా కమర్షియల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ స్టార్ట్ చేశాను. సో నేను ప్రాపర్గా ఇక్కడ స్టార్ట్ అయింది అంటే ఇంకా నేను మేబీ 9th 10th క్లాస్లో ఏదో చిన్న కెమెరా ఉండేది, డిజిటల్ ఇది నెగిటివ్ కెమెరా, దాంతో స్టార్ట్ చేసిన. అక్కడ నుండి స్లోగా చేస్తూ వచ్చి సో ఎడిటర్గా విఎఫ్ఎక్స్ సో ఇవన్నీ చేస్తూ లాస్ట్కి ఫోటోగ్రఫీగా ఇక్కడ స్టాప్ అయ్యాను. తెలిసి అంటే ఎప్పుడు అనుకున్నారు ఫైన్ అంటే ప్యాషన్ తో చేయటం వేరు, మనకి హాబీగానో అలా చేయటం వేరు ప్యాషన్ తోటి, బట్ కంప్లీట్లీ ఓకే ఇంక ఇదే నా ప్రొఫెషన్, నేను దీంట్లోనే కంటిన్యూ అవ్వాలి అని ఎప్పుడు అనిపించింది? అంటే ఇంకా అదే అండి, ఇంకా 2014 నుండే నాది ప్రాపర్గా స్టార్ట్ చేసింది. దానికి బిఫోర్ దట్ వచ్చేసి నేను చిన్న లోకల్ కేబుల్ ఛానల్లో ఎడిటర్గా వర్క్ చేశాను. దాని తర్వాత పిక్స్లైడ్ స్టూడియోస్ దాంట్లో నేను విఎఫ్ఎక్స్ చేశాను. లైక్ ఐ వర్క్ ఫర్ ఫ్యూ మూవీస్ ఆల్సో విఎఫ్ఎక్స్కి, అండ్ ఫ్రీలాన్స్ కూడా చేశాను విఎఫ్ఎక్స్. దాని తర్వాత ఫోటోగ్రఫీకి ఎందుకు వచ్చింది అంటే లైక్ ఇది చిన్నప్పటి నుండి కొంచెం ప్యాషన్ అయితే ఉండేది డెఫినెట్గా, బట్ ఇదే ప్రొఫెషన్ అవుతుందని అయితే అనుకోలేదు. కానీ ఇంకా అట్లా స్టార్ట్ అయిపోయింది, ఇంకా అనుకోకుండానే వచ్చేసిన అని చెప్పొచ్చు. ఫస్ట్ మీరు చేసిన ఈవెంట్ ఏదండి? ఫస్ట్ అంటే నేను కమర్షియల్గా అంటే ఐ మీన్ ప్రొఫెషనల్గా ఎంతో కొంత డబ్బులు తీసుకొని చేసింది అంటే నోయల్ ఐడియా ఉన్నాడా మీకు? నోయల్ సిన్ నోయల్ది లవ్ ఫీవర్ అని ఒకటి సాంగ్ ఆల్బమ్ రిలీజ్ చేశారు ప్రసాద్ ల్యాబ్లో. దానికి నాకు వేరే ఫ్రెండ్ త్రూ చెప్తే అది చేశాను. అది చూసి నాకు నెక్స్ట్ ఇదే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాని నుండి వెడ్డింగ్స్ అవి స్టార్ట్ అయ్యాయి నాకు. అది మేబీ 2014 అనుకుంటా, సంథింగ్ 2014 or 13లో చేశాను అది. ఓకే. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ తో కూడా మీరు వర్క్ చేశారు కదా ఫోటోషూట్ పరంగా, ఏంటి ఎవరెవరండి మీరు వర్క్ చేసిన వాళ్ళు? ఎక్కువ చేసింది అయితే రామ్ పోతినేనికి ఎక్కువ చేశాను. శ్రవంతి మూవీస్కి నేను శివం నుండి కంటిన్యూ అన్ని మూవీస్కి చేశాను. శివం, నేను శైలజ, ఉన్నదొకటే జిందగీ, రీసెంట్గా రెడ్, ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా చేశాను. అవి వాళ్ళే కాకుండా పర్సనల్ పోర్ట్ఫోలియోస్ ఇవి అంటే కనుక ఇప్పుడు బిగ్ బాస్ శివజ్యోతి కానీ, సుజాత కానీ, ఈ సోహెల్ అంటే నాకు ముందు బిగ్ బాస్ ముందు నుండి నాకు ఫ్రెండే. సో అట్లా కంటిన్యూ అయింది మా జర్నీ. సో తిను దేతడి హారికకి చేశాను. ఓకే. సో వీళ్ళతో ఏమైనా ఎక్స్పీరియన్స్ల గురించి చెప్పాలి అంటే ఫోటోషూట్ అనగానే అందరూ లైక్ మోడల్స్ అంటే దేనో పోజెస్ కావచ్చు, వెంటనే చేంజ్ ఓవర్స్ ఇవ్వటం అది ఉంటుంది. సో లైక్ ఇప్పుడు మన బిగ్ బాస్కి సంబంధించి మీరు ఎవరైతే చెప్పారో లైక్ శివజ్యోతి గారు కావచ్చు, హారిక గారు, సోహెల్ గారు, ఇలా వీళ్ళు ఎవరైతే చెప్పారో సో వీళ్ళందరికీ మీరే చెప్తూ ఉండే వాళ్ళ లైక్ పోసెస్ కావచ్చు, లేదు ఇలా ఉండాలి అలా? డెఫినెట్గా అండి. ఫస్ట్ ఎవరిదైనా కానీ లుక్ డిసైడ్ చేస్తాం, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ హెయిర్ స్టైల్ మేకప్ ఇదంతా డిసైడ్ అయిన తర్వాత వాళ్ళకు ఏ టైప్ ఆఫ్ లుక్ సెట్ అవుతుంది అనేది లుక్ డిజైన్ చేసి తర్వాత ఫోటోషూట్ ఆ ప్రాపర్ లైటింగ్ అది ప్లాన్ చేస్తాం. జనరల్గా ఎవరికే కానీ అదే ప్రాసెస్ ఉంటుంది, మోస్ట్లీ ఎవరైనా అలాగే చేస్తారు. అలా కాకుండా ర్యాండమ్గా చేసిందంటే సోహెల్కి ఎక్కువ చేసాం అట్లాగా.
నార్మల్గా పక్కనే ఉండేవాడు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి సరదాగా తీసుకునే వాళ్ళం. సోహెల్ది నాది మేము ఒకటి కవర్ సాంగ్ చేసాం, అర్జున్ రెడ్డిది తమిళ వర్షన్ బ్రేకప్ సాంగ్ అని ఒకటి చేసాము, అది గోవాలో షూట్ చేసాము. అది కంప్లీట్ 0 లైట్స్ తోటి అలా చేసి అక్కడ నుండి ఇంకా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. ఇంకా అది చాలా వైరల్ అయిపోయింది ఆ సాంగ్. ఫైన్. సో అయితే బిగ్ బాస్కి ముందు నుంచే కూడా సోహెల్ మీకు ఫ్రెండే అయితే? బిగ్ బాస్ చాలా ముందు నుండి ఫ్రెండే. ఫైన్. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్గా మీకేమనిపించింది? అండ్ అలానే గేమ్ కూడా అనో ఫైనల్ వరకు ఉన్నారు, యాటిట్యూడ్ అదే మొత్తం అలానే ఉంటుందా బయట? బయట అంత అగ్రెసివ్ అనిపించలేదు, అంటే ఫ్రెండ్ కాబట్టి నా దగ్గర ఎక్కువ అట్లా ఉండరేమో, అంటే అట్లా బిహేవ్ కూడా చేయలేదు మేము, ఇప్పుడు ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళము. సో ముందు నుండే పరిచయము, సో అదే కంటిన్యూ అయింది. అఫ్కోర్స్ ఆపర్చునిటీ వచ్చినా డెఫినెట్గా అదే ఫ్రెండ్గా హ్యాపీ ఫీల్ అవుతాము. సో ఇంకా ముందు నుండి మేము కూడా ప్రమోట్ చేయడము, ఆల్రెడీ ముందు నుండి ఫోటోషూట్స్ అవునాయి కాబట్టి అది డెఫినెట్గా ఫోటోషూట్స్వి కూడా కొంచెం హెల్ప్ అయిందని చెప్పొచ్చు సోహెల్కి కూడా. అండ్ శివజ్యోతి గారికి కావచ్చు అండ్ హారిక గారికి, సో వీళ్ళకి ఎలా డిసైడ్ అయ్యారు అంటే వీళ్ళకి ఈ లుక్స్ అయితే బాగుంటాయి ఇలా అని చెప్పి? శివజ్యోతి వచ్చేసి అజార్ అని నా ఫ్రెండ్ త్రూ చేసాం అది షూటు. తన లైఫ్లోనే ఫస్ట్ ఫోటో షూట్ అది, తనే చెప్పారు. సో తను బిగ్ బాస్కి ముందు క్యాజువల్గా చేసిన షూటు, సో అది అగైన్ సేమ్ సోహెల్ లాగానే తనకు కూడా ఆ ఫొటోస్ చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ ఇంకా తర్వాత కుదరలేదు, చేస్తాం షూర్ తర్వాత. అంటే లుక్స్ అది కూడా మీరే డిసైడ్ చేశారు అని చెప్పారు కదా, అంటే ఏ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి లుక్స్ అవి డిసైడ్ చేశారు? తనకు శివజ్యోతికి వచ్చేసి మేజర్గా ఇప్పటివరకు చూసిన తను ఒక యాంకర్గా న్యూస్ రీడర్గా అలాగే తెలుసు కాబట్టి కొంచెం హోమ్లీ వేలోనే వెళ్ళాల్సి ఉంటుంది, కొద్దిగా కంప్లీట్ వెస్టర్న్లో వెళ్ళలేము తనకి. సో అదే ప్యాటర్న్లో ఒక శారీస్ ట్రెడిషనల్ ఆ వేలోనే డిజైన్ చేసి, మేకప్ కూడా వెరీ లైట్ మేకప్, ఎట్లా అంటే తను సో మన ఇంట్లో అమ్మాయి అన్న ఫీల్ క్రియేట్ అవ్వాలి, తను జనరల్గా అలాగే తెలుసు జనాలకు కాబట్టి అదే వే క్రియేట్ అయ్యేలాగా మేకప్ కూడా లైట్ మేకప్ తోటి, సో ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ తోటి అట్లా ప్లాన్ చేసి, లొకేషన్స్ కూడా వెరీ న్యాచురల్ లొకేషన్స్లో ప్లాన్ చేసాం. ఇంకా హారిక వచ్చే పని అయితే ఇంకా తనే చెప్పుంటుందేమో కదా మీకు, రివర్స్లో పోసెస్ ఇలా కాదు ఇలా. అవును, తను హారిక చాలా యాక్టివ్. హారికకి వచ్చేసి నేను వేరే డిజైనర్ త్రూ చేసాం అది, తన కాస్ట్యూమ్ డిజైనర్ త్రూ తన డిజైన్స్ కోసం అప్పుడు షూట్ చేసాం అది, తర్వాత మళ్ళీ ప్లాన్ చేయలేదు. ఓకే. సో తనతో ఎలా ఉండింది ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అది మీకు? గుడ్ అండి, చెప్పినట్టు తను చాలా యాక్టివ్ హారిక. సో నాకు కొంచెం పోజెస్ చెప్పడం అది కొంచెం నాకు ఈజీ అవుతుంది వాళ్ళు యాక్టివ్ అంటే. నేను సరదాగా అదే నిజమా, తనే రివర్స్లో చెప్పింది? రివర్స్లో చెప్పడం అని కాదు కానీ తను చేసేస్తూ చెప్పాల్సిన పని లేదు, కొద్దిగా యాక్టివ్గా ఉన్నారు. మోస్ట్లీ మనకు కొంచెం వాళ్ళు కెమెరా ముందు ఉంటారు కాబట్టి జనరల్ వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తోటి కొద్ది మాకు ఆ పోజెస్ పార్ట్లో అంత డిఫికల్ట్ అనిపించదు మాకు. ఓకే ఫైన్. అన్నట్టు షీఈస్ వెరీ హైపర్ యాక్టివ్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఈజ్ అన్నది ఉంటుంది. ఫైన్. అండ్ కమింగ్ టు రామ్ గారు, సో రామ్ గారితో ఎక్కువగా ట్రావెల్ అయ్యారు అని చెప్పారు ఇందాక కూడా, శ్రవంతి మూవీస్తో కావచ్చు అండ్ రామ్ గారితో. ఫస్ట్ మూవీ ఏదండి రామ్ గారితో మీరు చేసింది? ఫస్ట్ నేను బేసిక్గా శివం ఫస్ట్ రిలీజ్ అయింది కానీ వర్క్ చేసింది నేను శైలజాకి ఫస్ట్. సో అంటే రెండు ఆల్మోస్ట్ ఒకే టైంలో షూట్ అయ్యాయి. ఫస్ట్ నేను శైలజాకి చేసి దాని తర్వాత శివము, దాని తర్వాత ఉన్నదొకటి జిందగీ, ఆ తర్వాత ఉన్నదొకటి జిందగీ తర్వాత తను శ్రవంతి మూవీస్లో చేయలేదు, వేరే ఇస్మార్ట్ శంకర్ కానీ అవి చేశారు. ఆ తర్వాత రెడ్కి శ్రీకాంత్ కావాలి అని పర్సనల్గా తను రికమెండ్ చేసి రెడ్కి ఇంకా కంప్లీట్గా చేశాను. ఓకే. సో రామ్ గారే పర్సనల్లీ రికమెండ్ చేశారంటే ఖచ్చితంగా మీ వర్క్ అది మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేసి ఉంటుంది. అండ్ తను కూడా చాలా సపోర్ట్ చేస్తాడండి, చాలా డౌన్ టు ఎర్త్ రామ్. సో జనరల్గా ఒక ఫోటోగ్రాఫరు చెప్తే మోస్ట్లీ చాలామంది సెలబ్రిటీస్ కానీ వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ అది చూపిస్తారు, తిను రామ్ దగ్గర అదేముండదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఏదైనా చెప్తే కోఆపరేటివ్గానే చేస్తాడు. సో రామ్ గారి లుక్స్ కావచ్చు అవన్నీ మీకు ఎలా అనిపిస్తాయి పర్సనల్లీ? తను ఇంకా తన పేరులోనే ఉంది ఎనర్జెటిక్ స్టార్, తనకు ఏ లుక్ వేసినా ప్రాపర్గా సెట్ అవుతుంది డెఫినెట్గా. అండ్ రెడ్కి వచ్చేసరికి చాలా లుక్ టెస్ట్లు అయితే చేసామండి బిఫోర్, అంటే డ్యూయల్ రోల్ కాబట్టి వేరియేషన్ చూపించాలి, హెయిర్ స్టైలింగ్ అయి ఉండొచ్చు, తన స్పెట్స్ పెట్టడం, అవి కొంచెం లుక్ టెస్ట్ మల్టిపుల్ షూట్స్ చేసి ఫైనల్ చేసి, సో ఫ్యాన్స్కి ఎలా నచ్చుతుంది అలా డిసైడ్ చేసి
చేసాం. ఒక 2-3 షూట్స్ తర్వాత ఇంకా ఫైనల్ ప్రాపర్ ఫోటో షూట్ చేసాం అనమాట. ఈ పోస్టర్స్ అవన్నీ. యా, ఓకే, ఫైన్. సో రామ్ గారి నుంచి మీకు ఎప్పుడైనా మంచి కాంప్లిమెంట్ లాంటిది వచ్చిందా, పర్టికులర్ లుక్ పరంగా? ఈ ఈ పిక్ చాలా బాగుంది, లుక్ ఫోటోగ్రఫీ అది చాలా బాగుంది, ఇలాంటివి ఏమన్నా? కాంప్లిమెంట్ అంటే డైరెక్ట్గా కాకపోయినా కానీ లైక్ సెట్లో తీసింది ఏదో ఫోటో తను వాట్సాప్ డీపీ పెట్టుకున్నారు ఒకసారి. సో అది కొంచెం ఇండైరెక్ట్ అయిన కాంప్లిమెంట్గానే అనుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి స్మార్ట్ శంకర్ లాంటి హిట్ సినిమా తీసిన తర్వాత కూడా సో ప్రీవియస్ మన శ్రీకాంత్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని నన్ను రిఫర్ చేసి నేను కావాలి అనుకొని రెడ్కి మళ్ళీ నన్ను పెట్టుకోవడము, అది కూడా లైక్ ఇండైరెక్ట్ కాంప్లిమెంట్ అనే నేను అనుకుంటా. యా. సో ఏంటంటే అంటే ఈ అసోసియేషన్ ఇంత స్ట్రాంగ్గా రన్ అవ్వటానికి శ్రవంతి మూవీస్ తోటి మీకు ఏమైనా రీజన్ ఉందా? రీజన్ ఏం లేదు, వాళ్ళకి నా వర్క్ నచ్చింది అండ్ ఫ్రెండ్లీగా ఉంటాం వర్క్ ప్లేస్లో కానీ ఏదైనా కొంచెం కోఆపరేటివ్గా ఉంటాం ఏదైనా కానీ. అండ్ శ్రవంతి మూవీస్ అనేసరికి ఇప్పుడు రెడ్ మూవీది ఒక 2 సాంగ్స్ కోసం ఇటలీ వెళ్ళాల్సి వచ్చిందండి. ఆ టైంలో నాకు పాస్పోర్ట్ అది సంథింగ్ ఏదో వీసా ఇష్యూ ఏదో ఉన్నా కానీ అది వాళ్ళు ప్రొడ్యూసర్ గారు కూడా రవికిషోర్ గారు కూడా దగ్గరుండి అది కొంచెం రెక్టిఫై చేయించి వాళ్ళు ప్రియారిటీ నాకు తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరే ఫోటోగ్రాఫర్లు చాలామంది ఉంటారు, వేరే వాళ్ళని కూడా తీసుకెళ్ళొచ్చు, కానీ వాళ్ళు కొద్దిగా వెయిట్ చేసి తీసుకొని నా కోసం అట్లా పర్సనల్ కేర్ తీసుకొని తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు మూవీస్ చేస్తారు, అలానే ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఫోటోగ్రఫీ వైజ్. సో ఏంటి రెండిట్లో ఏది శ్రీకాంత్ రెడ్డి గారికి బాగా ఇష్టం అంటే ఏం చెప్తారు? బాగా ఇష్టం అంటే రెండు ఈక్వల్గానే చూస్తాను. బట్ క్రియేటివ్ సైడ్కి వచ్చేసరికి డెఫినెట్గా మూవీస్ కానీ ఈ కవర్ సాంగ్స్ అయి ఉండొచ్చు, ఈ లైక్ యాడ్ ఫిల్మ్స్, ఫ్యాషన్ ఫొటోస్ అయి ఉండొచ్చు, ఇవన్నీ ఒక జోనర్. ఇవి డెఫినెట్గా క్రియేటివ్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. వెడ్డింగ్లో వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఫైనాన్షియల్గా కొంచెం కమర్షియల్గా ఆలోచిస్తే వెడ్డింగ్స్ ఉంటాయి. బట్ ఐ ప్రిఫర్ బోత్ అని చెప్పొచ్చు అండి, రెండు కావాలి కదా. సో యా, వెడ్డింగ్లో జనరల్గా వెళ్తే నేను ఒక 2 రోజులు షూట్ చేస్తే నాకు వస్తాయండి అమౌంట్. నేను అదే అమౌంట్ మూవీస్లో కూడా వస్తాయి, బట్ అది కొద్దిగా ఎక్కువ రోజులు వర్క్ చేయాలి, 6 months సంథింగ్ అట్లా. ఆ ప్యాషన్ కోసం మూవీ సైడ్ ఎక్కువ చేస్తుంటా. ఓకే, ఒకటి క్రియేటివ్ పర్పస్, ఒకటేమో పాకెట్ పర్పస్. ఎగ్జాక్ట్లీ. బాగుందండి. అలా అని వెడ్డింగ్లో క్రియేటివ్గా చేయలేము అని కాదు, బట్ డెఫినెట్గా కంపారిటివ్లీ మనకు అఫ్కోర్స్ ఇది చాలా కాంపిటీషన్ ఉంటుంది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక గల్లీలో 20 మంది ఫోటోగ్రాఫర్లు వెళ్తారు ఈజీగా. సో అందరితో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తట్టుకోవాలి అంటే కొంచెం ఎంతో కొంత క్రియేటివిటీ యూజ్ చేయాలి. ఆ మూవీస్కి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు డెఫినెట్గా ఇటు వెడ్డింగ్స్లో హెల్ప్ అవుతుంది, లైటింగ్ సైడ్ కానీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ లైటింగ్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, జనరల్గా చేస్తారు, బట్ అది నాకు కొంచెం హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. యా. ఓకే. అండ్ కమింగ్ టు హీరోయిన్స్, అంటే ఇందాక రామ్ గారి గురించి అయితే మాట్లాడుకున్నాం, ఏ మూవీస్కి వర్క్ చేశారు రామ్ గారితోటి అని. సో అలానే హీరోయిన్స్ తోటి కూడా ఏమన్నా ఇన్సిడెంట్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? హీరోయిన్స్ అంటే నేను ఫోటోషూట్ చేసిన చిత్రా శుక్ల అని ఒక అమ్మాయి ఉంది. తను యా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, తనకు ఒక షూట్ చేశాము. అండ్ ధన్య బాలకృష్ణను, సిద్ధి ఇద్నాని, ఈ రెడ్ మూవీ హీరోయిన్ మాల్వికా శర్మ, తనకి చేశాను. ఇంకా లేఖ అని ఒక అమ్మాయికి చేశాను. శ్వేత అవాస్తి అని ఒక అమ్మాయికి చేశాను. సో ఇట్లా ఇంకొక అమ్మాయి పైసా వసూల్లో ఉంటుంది, ముస్కాన్ సత్యం, తనకు చేశాను. ఓకే, ఫైన్. అంటే ఇలా హీరోయిన్స్ తోటి ఫోటోషూట్ అది ప్లాన్ చేస్తున్నప్పుడు అంటే మూవీ పర్పస్గా ఏమన్నా స్టిల్స్ లాంటివి తీస్తారు, లేకపోతే వాళ్ళ పర్సనల్ పోర్ట్ఫోలియో? పర్సనల్గానే అండి. ఇప్పుడు హీరోయిన్స్కి చేస్తే టు బీ హానెస్ట్ ఎక్కువ పర్సనల్గానే ఉంటుంది. మూవీ సైడ్ అంటే డెఫినెట్లీ వాళ్ళు రికమెండ్ చేసేంత రిఫర్ చేసేంత స్కోప్ ఉండదు అఫ్కోర్స్ వాళ్ళకు కూడా. సో పర్సనల్ పోర్ట్ఫోలియో అయి ఉండొచ్చు, ప్రొఫైల్ కోసం చేసేటివి ఎక్కువ ఉంటాయి. అండ్ కాస్ట్యూమ్ సైడ్ అయి ఉండొచ్చు, డిజైనర్ వేరు దానికోసం చేసేటివి ఎక్కువ ఉంటాయి. ఓకే.
సో మరి అలాంటప్పుడు ఏంటి, ఏ ఏ కాన్సెప్ట్స్ అనుకుంటారు మైండ్లో? వాళ్ళ ఫిజిక్కి తగ్గట్టు ఏమన్నా ప్రిపేర్ అవుతారా, లేదా వాళ్ళు చెయ్యబోయే మూవీస్ పరంగా లుక్ పరంగా ఏమన్నా, అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో మేము ఇలా కనిపించాలి అలాంటప్పుడు కూడా కొంతమంది ముందుగానే ఫోటోషూట్స్ అవి చేయించుకొని దాన్ని పబ్లిసిటీ చేసుకోవటం అలాంటిది కూడా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు శివజ్యోతి తనకు చేశాను. తనకి ఎలా ప్లాన్ చేశాము అంటే తన టీవీ ద్వారా తెలుసు కాబట్టి అందరికీ కొంచెం హోమ్లీ లుక్ వచ్చేలా, ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగానే ప్లాన్ చేశాం. వెన్ ఇట్ కమ్స్ టు హీరోయిన్స్ కానీ మోడల్స్ కానీ ఇలా వచ్చేసరికి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి మేజర్. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది నాకు పోర్ట్ఫోలియో కావాలి అని, తన గోల్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ తను చేయాలనుకుంటుంది, అండ్ తన బాడీ లాంగ్వేజ్ ఏంటి, తన ఫేషియల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం అన్నీ సజెస్ట్ చేస్తాం. హెయిర్ స్టైల్ కానీ, మేకప్ కానీ, కాస్ట్యూమ్, లొకేషన్, ఎవ్రీథింగ్ అలా ప్లాన్ చేసి చేస్తాం అన్నమాట. సో తన ప్రీవియస్ ఏమైనా వర్క్ చేశారా, తనలో ఎలా ఉంటుంది, దానికి ఆ ప్రీవియస్ ఫొటోస్కి ఇప్పుడు మేము చేసేదానికి డిఫరెన్స్ ఎలా చూపిస్తాం, అవన్నీ ప్లాన్ చేసి చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫైన్. కమింగ్ టు విజన్ ఐ ఫోటోగ్రఫీ, సో ఏంటి, ఎప్పుడు అనుకున్నారు ఈ కంపెనీ ఇలాంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అని? విజన్ ఐ ఫోటోగ్రఫీ అనేది నేను సరదాగా స్టార్ట్ చేసిందండి. అది నేను ఏదో నా ప్యాషనేట్ కొంచెం అవి ఇవి తీసినవి సంథింగ్ అరౌండ్ 2013-12 ఆ టైంలో స్టార్ట్ చేశాను. సో నేను ఎడిటర్గా విఎఫ్ఎక్స్ చేస్తున్న టైంలోనే ఇది ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను. అగైన్ 2014 నుండి ఇంకా ప్రాపర్గా స్టార్ట్ అయింది అనుకోవచ్చు. దాని లాంచింగ్ అంటే ఇంకా 2014 అనే చెప్పవచ్చు. మల్టిపుల్ లొకేషన్స్ షిఫ్ట్ అవుతూ అలా చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఫిలిం నగర్లో. ఓకే, ఫైన్. అండ్ ఈ కరోనా పాండమిక్ అన్నది ఏంటండి, ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఫోటోగ్రఫీ ఇండస్ట్రీని? అఫ్కోర్స్ అన్ని ఇండస్ట్రీస్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి, కాదనలేము. బట్ ఫోటోగ్రఫీస్ అంటే ఎక్కువ ఈవెంట్స్ పరంగా మాట్లాడుకుంటే మ్యారేజెస్ కావచ్చు, సంగీత్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా గెట్ ఎఫెక్టే చూపించి ఉంటుంది ఖచ్చితంగా, బడ్జెట్ పరంగా అనుకోవచ్చు ఏదైనా. ఎగ్జాక్ట్లీ, ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఉందండి. మోస్ట్ ఆఫ్ ది ఫోటోగ్రాఫర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ నాకు వచ్చేసరికి ఏంటంటే అంత ఎఫెక్ట్ అయితే లేదు డెఫినెట్గా. ఎందుకు అంటే ఐ డూ బోత్ కదా. వెడ్డింగ్స్ చేస్తాను, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేస్తాను, అండ్ ఫిలిమ్స్కి కూడా చేస్తాను. ఫిలిం షూట్స్ లేకపోయినా, వెడ్డింగ్స్ లేకపోయినా, పోర్ట్ఫోలియోస్, పర్సనల్ పోర్ట్ఫోలియోస్ ఏదో ఒకటి, అది మనీ వస్తాయా రావా, తక్కువ ఎక్కువ పక్కకు పెడితే నాకు వర్క్ అయితే ఉంటుంది. సో నేను మేజర్గా ప్యాషన్ కోసమే చేస్తున్నాను కాబట్టి వర్క్ ఉండాలి నాకు అనేది నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఆ వేలోనే వెళ్తున్నాను. వెడ్డింగ్స్ది అనేసరికి బడ్జెట్ అనేసరికి డెఫినెట్గా కొంచెం తగ్గింది, ఎఫెక్ట్ అయితే ఉంది. ఎలా అంటే ఇప్పుడు మేము లిమిటెడ్ క్రౌడ్తో చేస్తున్నామండి, తక్కువ చేయండి, ఇది డెఫినెట్గా వాళ్ళ వర్షన్ వాళ్ళది ఉంటుంది. బట్ మా ఎఫెక్ట్ అయితే సేమ్ ఉంటుంది. బట్ ఇంకా కన్సిడరబుల్గా రీజనబుల్ ప్రైజెస్ తోటి చేస్తున్నాం ప్రజెంట్. అండ్ ఒక మ్యారేజ్ ఈవెంట్ అన్నది మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మీరు తీసుకునే రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి క్లయింట్స్ దగ్గర నుంచి? దానికి ఏమన్నా కాన్సెప్ట్స్ లాంటివి ఏమన్నా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు? అంటే మనకి వే బ్యాక్ మనం చూసుకుంటే పెళ్ళి అంటే ఏదో ఆ రోజు వచ్చి కొంచెం ఫొటోస్ కొన్ని క్లిక్ చేయడము అలా ఉండేది. ఇప్పుడు మనకి ఏంటంటే మనకి మొత్తం డిజిటలైజ్ అది అయిపోయిన తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ అని, మెహందీస్ అని, సంగీత్ అని, తర్వాత మ్యారేజ్ అని, ఇలా రకరకాల ఈవెంట్స్ ఉంటూ ఉన్నాయి. మనకి మ్యారేజ్ అంటే ఓన్లీ మ్యారేజ్ ఈవెంట్ అని మనం అనుకోలేము. సో దాంట్లో ఇట్స్ ఏమంటారు, సమూహం అనమాట మొత్తం ఇవన్నీ కూడా. సో ఫస్ట్ క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకుంటాం మేజర్గా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతేనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, దెన్ దే విల్ రిఫర్ కదా. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ ఈవెంట్స్ ఏంటి, అది తీసుకున్న తర్వాత వాళ్ళ ఈవెంట్ స్టైల్ ఎలా ఉండబోతుంది, సో ఏ టైప్ ఆఫ్ డెకరేషన్ చేస్తున్నారు, ఆ డెకరేషన్కి ఆ పర్టికులర్ ఈవెంట్కి మీరు ఏ కాస్ట్యూమ్ వాడుతున్నారు, ఆ కాస్ట్యూమ్ కలర్ ఏంటి, సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, స్టేజ్ డెకరేట్ ఎలా ఉంటుంది, దానికి లైటింగ్ ఎలా వాడుతున్నారు, సో ఆ యాంబియన్స్ ఎలా ఉంటుంది, అవన్నీ తీసుకొని దాన్ని బట్టే మేము ప్లాన్ చేసుకుంటాం డెఫినెట్గా. సో ప్రతి ఈవెంట్కి డెఫినెట్గా గ్రౌండ్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రీ ప్రొడక్షన్ చేసుకొనే చేస్తాము. సో ఇది సోషల్ మీడియా అది ఎక్కువ భూమిలో వచ్చిన తర్వాత ఏంటంటే క్లయింట్కి ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. సో అఫ్కోర్స్ పెరగాలి కూడా, దాంతో మేము కొంచెం ఇంకేదైనా క్రియేటివ్గా చేయడానికి స్కోప్ ఉంటుంది. అలాగే ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అనేది ఇవి ఇప్పుడు వచ్చాయి. సో దానికోసం జనరల్గా ఎలా అంటే ఇప్పుడు లోకల్లోనే ఇంతకుముందు ఇండోర్ ఏదో ఫోటో స్టూడియోలోనో లేదంటే అదే హాల్లోనో ఎక్కడో చేసేవాళ్ళు. ఇప్పుడు స్టేట్లు దాటుతున్నారు, కంట్రీలు దాటుతున్నారు, అలా ప్లాన్ చేయాల్సి వస్తుంది ఇంకా. సో ప్రీ వెడ్డింగ్ అనేది కూడా ఎందుకు ఎక్కువ వచ్చింది అంటే వెడ్డింగ్లో వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉండదు. సో అవి వాళ్ళకు మెయిన్ అంత క్రౌడ్ ముందు వాళ్ళు క్లోజ్గా ఉండలేరు కప్పులు.
సో అందుకని ప్రీ వెడ్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ప్రీ వెడ్డింగ్ అనేది ఇంకా వాళ్ళు పర్సనల్గా కాబట్టి కొంచెం క్రియేటివ్గా చేయడానికి స్కోప్ ఉంటుంది. మాకు ఇట్స్ లైక్ మూవీ అనుకోవచ్చు అండి. ప్రీ వెడ్డింగ్ అనేది మూవీ లాగే, బట్ మనకు ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, కానీ మా ఎఫర్ట్ అంతా సేమ్ మూవీకి ఎంత పెడతామో దీనికి అంతే పెట్టాల్సింది. కానీ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి ఏంటండి మీరు దృష్టిలో పెట్టుకునే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, ఎలా డిజైన్ చేస్తారు ప్రీ వెడ్డింగ్ షూట్ని? ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ అనుకోండి, ఫొటోస్ వీడియోస్ రెండు ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది ఓన్లీ ఫొటోస్ అనుకుంటారు. ఇన్ కేస్ వీడియో అనుకోండి, వాళ్ళు ఏ మ్యూజిక్, ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ ప్రిఫర్ చేస్తారు, సో ఆ మ్యూజిక్ ఏ టైప్ ఆఫ్ లొకేషన్ సెట్ అవుతుంది, ఆ లొకేషన్స్కి వీళ్ళకి ఏ కలర్ కాస్ట్యూమ్స్ వేయాలి, సో అమ్మాయికి ఒక కాస్ట్యూమ్ వేస్తే అబ్బాయికి ఏ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ వేయాలి, ఆ కలర్ కాంబినేషన్, ఇదంతా డెఫినెట్గా క్లయింట్తో కూర్చొని డిస్కస్ చేసి దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. ఆ లొకేషన్ బట్టి వాళ్ళకి మేకప్ కానీ ఎవ్రీథింగ్ ఎలా ఉండాలి అనేది. లేకపోతే ఏ షూట్ అయినా కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్, అంబియన్స్ చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సో అవి డెఫినెట్గా మేము మేజర్గా అది ప్రియారిటీగా తీసుకొని దాంట్లో కొంచెం ఎక్కువ ఎఫర్ట్ చేసి వాళ్ళకి గైడ్ చేయడం కానీ. చాలామందికి తెలియదు క్లయింట్కి ఇప్పుడు ఏ టైప్ కాస్ట్యూమ్ వేయాలి, ఏ కలర్ మాకు సెట్ అవుతుందని. జనరల్ వాళ్ళకు ఫేవరెట్ కలర్ ఒకటి ఉంటుంది, బట్ వాళ్ళకి సెట్ అవుతుందో లేదో కెమెరా పరంగా మాకు తెలుస్తుంది. సో అది మేము రిఫర్ చేయడం, సజెస్ట్ చేయడం, అలా ప్లాన్ చేస్తాం. అంటే ఈ మేకప్, కాస్ట్యూమ్స్ వీటి పరంగా కూడా మీరే జాగ్రత్తలు అవి తీసుకుంటుంటారు? మేకప్ అనేసరికి మేకప్ అయినా కాస్ట్యూమ్స్ అయినా రిఫర్ వరకు చేయగలుగుతామండి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ డెసిషన్ ఇంకా అది. సో మోస్ట్లీ అది ఎలా ఏ టైప్ ఆఫ్ మేకప్ వేయాలి, మేకప్ టైంలో కూడా మేము దగ్గరే ఉంటాం కాబట్టి సో వాళ్ళ స్కిన్కి ఎంతవరకు వేయాలి, ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ అవన్నీ ఏ కలర్ వేయాలి అదంతా చూసుకొని దగ్గర నుంచి చెప్తాం. ఇంకా సో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ గురించి మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇది ఒక లేటెస్ట్ ట్రెండ్. సో దీంతో పాటు వెడ్డింగ్ టీజర్ అని, ట్రైలర్ అని ఇలాంటివి కూడా వచ్చాయి మనకి చేంజ్ అవుతున్న కొద్దీ, ఎవాల్యుయేషన్ అవుతున్న కొద్దీ. మరి వీటి పరంగా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏమంటారు, మూవీని డైరెక్ట్ చేసినట్టే ఇది కూడా డైరెక్ట్ చేసి మీరు ఆ టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు ఇవి కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగంటే ఇది టీజర్, ట్రైలర్ అనేది ఎందుకు వచ్చింది అంటే వెడ్డింగ్ అనేది లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 1 hour 2 hours కంప్లీట్ వీడియో చూస్తే 1-2 hours పైనే వస్తుంది, డిపెండ్స్ ఆన్ ఈవెంట్. సో అంతసేపు చూడలేరు, ఎవరైనా గెస్ట్లు వచ్చినా చూపించలేరు. సో దాన్ని మేము అన్ని ఈవెంట్స్ని కంప్రెస్ చేసి ఒక 5 minutes 3 minutes 10 minutes సో ఆ తక్కువ డ్యూరేషన్లో మ్యాక్సిమం స్టోరీ చెప్పడానికి చూస్తాం. వాళ్ళు ఈవెంట్ మొత్తం కంప్లీట్గా ఇది జరిగింది ఏది మిస్ అవ్వకుండా ఒక స్టోరీలా క్రియేట్ చేసి అది దాన్ని ఇంకా టీజర్, ట్రైలర్, హైలైట్స్ వాటెవర్ ఏదో ఒక నేమ్ పెట్టుకుంటారు. సో అలా ప్లాన్ చేస్తాం. ఓకే. అండ్ ఈ వెడ్డింగ్ ఈవెంట్స్ పరంగా మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏదండి? కాంప్లిమెంట్ అని కాదండి, నాకు ఒక వెడ్డింగ్ అయిపోయిన తర్వాత క్లయింట్ దగ్గరికి ఆల్బమ్ తీసుకెళ్ళినప్పుడు లైక్ అలా ఆల్మోస్ట్ వాళ్ళ కళ్ళలో వాటర్ వచ్చేసి ఆల్బమ్స్ చూస్తూ ఆ ఎమోషన్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ. సో అది కొంచెం అట్లాంటిది, అదంతా డబ్బులు మనీ అదంతా పక్కకు పెట్టినా అది చాలా అనిపిస్తుంది. ఇంకా ఇది దీనికోసమే కదా వర్క్ చేసింది, సో అది అనిపిస్తుంది. అలాంటివి అంటే చాలా వచ్చాయండి కాంప్లిమెంట్స్ అనేది వెడ్డింగ్ రిలేటెడ్ కానీ. ఇది నిజంగా సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ప్రియారిటీ. ఇంకా అది ఫైనాన్షియల్గా అదంతా పక్కకు పెట్టినా కానీ డబ్బులు వచ్చినా రాకపోయినా ఫ్రీగా అయినా చేయాలనిపిస్తుంది. సో మీరేమైనా కొత్తగా క్రియేట్ చేస్తున్న కాన్సెప్ట్స్ ఏమన్నా ఉన్నాయండి? కొత్తగా క్రియేట్ చేయడానికి బేసిక్ ఏం లేదండి. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను నెగిటివ్ నుండి డిజిటల్ వరకు వచ్చింది అంటే చాలా డెవలప్మెంట్స్ అవుతూ వచ్చాయి. సో దీంట్లోనే కపుల్ షూట్లోనే ఎక్కువ స్కోప్ ఉంటుంది జనరల్గా. లావియేషన్ అని ఒకటి చేయొచ్చు, అంటే లైక్ కపుల్ గాల్లోనే ఉన్నట్టుగా అట్లా ఒకటి క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ అంత మ్యానిపులేషన్ అనొచ్చు అది. సో ఆ టైప్ ఆఫ్ ఇప్పుడు తగ్గిపోయిందండి అది కూడా. ఇప్పుడు అంతా మళ్ళీ న్యాచురల్గా వచ్చింది. ఇంకా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఇప్పుడు అంతా న్యాచురల్గా వస్తుంది మళ్ళీ. అంటే ఈ మధ్యకాలంలో మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెడ్డింగ్స్ కూడా చూసాం కదా. అంటే కొంతమంది లైక్ ఆకాశంలో అని చెప్పి అండర్ వాటర్ వెడ్డింగ్ అని ఇలాంటివి చూస్తున్నప్పుడు యాజ్ అ ఫోటోగ్రాఫర్గా మీకేమనిపిస్తూ ఉంటుంది? కొంచెం ఎక్సైటింగ్గానే ఉంటుందండి అవన్నీ చూసినప్పుడు. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనొచ్చు, ఇవి అండర్ వాటర్లో అయి ఉండొచ్చు, కొంచెం ఆకాశంలో మీరు చెప్పినట్టుగా. అది కొంచెం మాకు కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది చేయడానికి. మీరు అన్నట్టుగా అండర్ వాటర్ అంటే నేను అండర్ వాటర్లో కూడా చేశానండి, కపుల్ షూట్స్ చేశాను. లైక్ మోస్ట్లీ హైదరాబాద్లో ఫస్ట్ అనుకోవచ్చు నేనే, నాకు తెలిసి అండర్ వాటర్ది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండర్ వాటర్ చేశాను, మీరు అన్నట్టు గాల్లో చేశాను, భూమి మీద చేశాము, మొత్తం అన్ని ప్లేసెస్ అయిపోయాడు. సో అండర్ వాటర్ ఫోటోషూట్ అవి చేస్తున్నప్పుడు ఏంటి, ఎలా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్? అది ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఇప్పటికి కూడా స్విమ్మింగ్ రాదు, అది కొంచెం రిస్కే అనుకోవచ్చు.
సో దానికోసమే ఆ ప్రాక్టీస్ కోసమే నేను గోవా ఎక్కువగా వెళ్ళి స్కూబా డైవింగ్ చేసి ప్రాక్టీస్ చేసి అండర్ వాటర్లో స్టేబుల్గా ఎలా నిల్చోవాలి కదలకుండా మోస్ట్లీ కొంచెం మూవ్ అవుతూ ఉంటాం వాటర్ లోపలికి వెళ్ళినప్పుడు. అండ్ ఆ గేర్ అంతా పెట్టుకోలేము, మన బడ్జెట్లకి అండర్ వాటర్ ఎక్విప్మెంట్ అంతా డిఫరెంట్ ఉంటుంది. ఆ బడ్జెట్కి మన బడ్జెట్కి అవన్నీ చేయలేం. బట్ ఉన్న వాటితోటి మనం కొద్ది రిస్క్ అయినా చేయాల్సి ఉంటుంది. సో అది కొంచెం డిఫికల్ట్ అనిపించింది. బట్ తర్వాత కపుల్ హ్యాపీనెస్ అది చూసినాక ఇదంతా పోతుంది, ఇంకేమనిపించదు. ఓకే ఫైన్. సో మీకు బాగా సాటిస్ఫాక్షన్ కలిగిన మూమెంట్ అంటే ఇందాక చెప్పిన మూమెంటే అనుకోవచ్చా? అంటే మీరు ఒక ఆల్బమ్ డెలివర్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ ఐస్లో వాటర్ వచ్చాయి ఆ ఫొటోస్ అవి చూసి అని చెప్పారు కదా. సో అంటే సాటిస్ఫాక్షన్ అంటే ఇంకా అదే అండి. ఇంకా అలాగే వాళ్ళు ఎమోషన్ జనరల్గా వెడ్డింగ్ అంటే నథింగ్ బట్ ఎమోషన్స్ అండి, ఎమోషన్స్ని క్యాప్చర్ చేయడం. నా ఫోటోగ్రఫీ స్టార్ట్ అయింది కూడా అలాగే అండి. నేను ఫస్ట్ నెగిటివ్ కెమెరాలో చేసినప్పుడు సరదాగా ఏదో 400 రూపాయలు ఎంతో పెట్టి ఏదో యషికా అనేది ఒక రీల్ కెమెరా వచ్చేదండి. అది తీసుకొని చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసేది నేచర్ని తీస్తారు. సన్ రైజు, సన్సెట్, చెట్లు, పుట్టలు, పక్షుల్ని ఇవి తీసి స్టార్ట్ చేస్తారు. బట్ నేను స్టార్ట్ చేసింది పీపుల్ నుండే స్టార్ట్ అయిందండి. హ్యూమన్ ఎమోషన్స్నే నేను స్టార్ట్ చేశాను. నేను మార్కెట్లోకి వెళ్ళేవాడిని కెమెరా పట్టుకొని, ర్యాండమ్గా ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసేవాడిని. అక్కడ నుండి ఎక్కువ నాకు పీపుల్ అంటే కనెక్టింగ్ అది ఎక్కువ అయిపోయింది. సో అంటే ఇదేదో నెగిటివ్గా మాట్లాడుతున్నట్టు కాదు, కానీ అంటే కొంతమంది ఫోటోగ్రఫీ మీద అంత నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా డిజిటలైజ్ అయిపోవటం వల్ల ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కూడా ప్రాజెక్ట్స్ తీసుకోవటం కావచ్చు, ఆ ఫోటోగ్రఫీ చేయటం, డెలివర్ చేయటం, క్లయింట్స్ ఏదో వాళ్ళకి నచ్చక ఒక అన్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్, ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా వినే ఉంటారు. సో వీటి మీద ఏం చెప్తారు? అది డెఫినెట్గా ఉందండి. మినిమం నాలెడ్జ్ లేకుండా కూడా చూస్తున్నారు. అది ఎలాగంటే ఇప్పుడు తక్కువ బడ్జెట్కి చేస్తారు, వాళ్ళకు ఐడియా లేకపోయినా ఎంత అంటే ఎంతో కొంత వచ్చింది. ఇప్పుడు ₹1 కూడా సంపాదించినప్పుడు ₹100 ఇచ్చేసరికి వాడు డెఫినెట్గా ఎగ్జైట్ అవుతాడు, ఇంట్రెస్ట్ చూపిస్తాడు వర్క్ చేయడానికి. సో అలాగే వాడికి ఏమీ రాకపోయినా ఇంట్లో వాళ్ళ నాన్న దగ్గర ఏదో డబ్బులు తీసుకొచ్చి ఏదో కొంటాడు. జస్ట్ లైక్ నేను అప్పట్లో 500 పెట్టేది యషికా ఉన్నట్టుగా ఇప్పుడు డిజిటల్ కెమెరా లక్షల్లో ఉన్నాయి. కొనేస్తారు, కొనేసి సరదాగా ఫ్రెండ్స్కి ఇట్లాగే తీస్తూ ఉంటారు. వాళ్ళ క్లాస్మేట్స్కి అయ్యొచ్చు, తీసుకోవద్దు వెడ్డింగ్ అడుగుతారు, చేస్తారు. వెడ్డింగ్ అయ్యొచ్చు, ఏదైనా అయ్యొచ్చు. బట్ అది ఎట్లా అయిపోతుందంటే తక్కువ బడ్జెట్లో చేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ద బడ్జెట్ అండి. కొంచెం ఖర్చు అయితే డెఫినెట్గా అవుతుంది. ఈవెన్ మా ఫోటో టీమ్ని మేనేజ్ చేయాలి, ఆఫీస్ని మేనేజ్ చేయాలి, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా డెఫినెట్గా ఖర్చు అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి బడ్జెట్ ఉంటుంది. సో అలా కాకుండా వీళ్ళు తక్కువకి చేస్తున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏమీ తెలియకుండా వీళ్ళ ఎమోషన్స్, వీళ్ళ మూమెంట్స్, మెమోరీస్ పోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఫోటోలు స్పాయిల్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ చేసుకోలేరు పెళ్ళి. సో అలాగే అంతేందుకు నాదే ఉందండి. నేను మొన్న లాక్డౌన్లో చేసుకున్నాను, నావి సరిగా లేకుండా అయిపోయింది. ఫోటోగ్రాఫర్ గారి పెళ్ళికే ఫోటోలు సరిగ్గా లేకుండా అయిపోయాయి. అప్పుడు ట్రావెల్ రిస్ట్రిక్షన్ ఎక్కువ ఉండింది, నేను ఎక్కువ నా టీంని తీసుకెళ్ళలేకపోయినాను. సో ఉన్న దాంట్లో మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఓన్లీ మీరు ఎంతోమందికి తీస్తూ ఉంటారు కాబట్టి అది ఇక్కడ ఇలా అయిపోయింది, అయితే బ్యాలెన్స్ అయిపోయింది మీకు. ఫైన్. బట్ ఇలాంటివి అంటే ఏమన్నా చేంజెస్ లాంటివి కావాలి అనిపిస్తూ ఉంటుందా మీకు ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో? అంటే ఒక స్టాండర్డ్స్ అన్నవి సెట్ చేయటము, అలాంటి వాళ్ళని కొంచెం ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అని అనుకోవటము? డెఫినెట్గా ఏంటంటే క్లయింట్కి వచ్చేసరికి వాళ్ళు ఏదైనా వాళ్ళ వెడ్డింగ్ అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. వాళ్ళ లైఫ్లో వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్, ది బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు. సో ఆ ఈవెంట్కు ఇంకా ఇది వీళ్ళు డెకరేషన్ పెడతారా, ఫుడ్కి పెడతారా, ఏది ఎంత పెట్టుకున్నా ఖర్చు పెట్టుకున్నా కానీ అది ఆ రోజుతో పోతుంది. సో ఫోటోగ్రఫీ ఒక్కటే లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఉంటుంది. అక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. when it comes to ఫోటోగ్రాఫర్స్ అంటే వాళ్ళు పేషెన్స్ ఉండాలండి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి పేషెన్స్ అనేది చాలా తగ్గిపోయింది. సో మేజర్గా ప్రతి ఫోటోగ్రాఫర్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక ఈవెంట్కి వెళ్తాం, వాళ్ళు ఒక టైం చెప్తారు, చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇక వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. సో అది మెయిన్ అండి. రండి, అందరూ రావాలి, వెల్కమ్ అందరికీ. కానీ నేర్చుకొని ప్రాపర్గా దాన్ని బట్టి తీసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళ మూమెంట్స్ని మనము స్పాయిల్ చేయలేం కదా. సో అలా నీకు ప్రాపర్గా నువ్వు కాన్ఫిడెంట్ ఎనఫ్ అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు టేకప్ ద ఈవెంట్. మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటండి ఈ ఫీల్డ్లో? ఛాలెంజెస్ అంటే మీకు ఇందాక చెప్పానండి, లైక్ ఇప్పుడు ఒకటి అండర్ వాటర్ అండి, అది కొంచెం డిఫికల్ట్ థింగే, అది ఛాలెంజింగ్ పార్ట్గానే అనిపించింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అగైన్ ఇది ఇప్పుడు రెడ్ మూవీ ఇటలీలో షూట్ చేసాము, దట్స్ లైక్ -degrees టెంపరేచర్.
కంప్లీట్ మంచులో చేయాల్సి వచ్చింది. ఈ షటర్ క్లిక్ చేయడానికి కూడా హ్యాండ్స్ ఫ్రీజ్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి డిఫికల్టీ అవి కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటాయి. అట్లాంటి టైంలో ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నేను ఏదో షేక్ అవుతూ ఏదో తీస్తూ బ్లర్ అయింది అనుకోండి ఫోటో, అది అక్కడ ట్రిప్ అంతా వేస్ట్ అయినట్టుగానే. సో అది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం కాంపిటీషన్ కూడా ఇంకొద్దిగా ఛాలెంజింగ్గా ఉండాలి. అది చేస్తేనే మన కాంపిటీషన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. మనకి ఫోటోగ్రఫీ ఏజెన్సీస్ అనేవి మనకి చాలా ఉన్నాయి. అంతెందుకు మనం హైదరాబాద్లో తీసుకున్నా సరే వీ హ్యావ్ లైక్ లాట్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఏజెన్సీస్. సో అందులో విజన్ ఐ ఫోటోగ్రఫీ అన్నది ఎలా డిఫరెంట్గా ఉంటుంది? సో అదే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది గల్లీకి 20 మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారండి డెఫినెట్గా. దాంట్లో స్పెసిఫిక్గా మాది ఏంటి, మమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకోవాలి క్లయింట్ అంటే, మోస్ట్ ఆఫ్ ది ఫోటోగ్రాఫర్స్ గ్రౌండ్ వర్క్ చేయరండి ఫర్ షూర్. వెడ్డింగ్ వచ్చిందా, ఈవెంట్ వచ్చిందా, వెళ్ళినామా, షూట్ చేసినామా, దట్స్ ఎనఫ్. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిట్ చేసుకుంటారు, అది ఫైన్. బట్ ప్రీ ప్రొడక్షన్ అనేది మీకు చెప్పినట్టే కాస్ట్యూమ్స్ కానీ, మేకప్ కానీ, హెయిర్, ఇవన్నీ మోస్ట్లీ చాలామంది కేర్ తీసుకోరండి. అది నేను చాలామంది సోకాల్ పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్స్ దాంట్లో కూడా చూశాను. అది చాలా మైనస్ ఉంటుంది. ఈవెన్ నా దాంట్లో కూడా ఉండొచ్చు, అది వేరే వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చు, బట్ నా వరకు అది ఫైన్ అనిపిస్తుంది. ఓకే, ఫైన్. సో ఏమన్నా గోల్స్ లాంటివి ఏమన్నా పెట్టుకున్నారా శ్రీకాంత్ రెడ్డి గారు? అంటే ఫలానా టైం కల్లా కంపెనీని ఇలా ఎక్స్పాండ్ చేయాలి అనో, లేదా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ పరంగా కావచ్చు, ఇలా ఏమన్నా? కంపెనీ ఎక్స్పాన్షన్ అనేది అది డిఫరెంట్ థింగ్ అండి. ఏంటంటే నా గోల్ అది కాదు. ఎక్స్పాన్షన్ అవుతుంది డెఫినెట్, టీం పెరిగినప్పుడు అది అవుతుంది, అది అయ్యేది అవుతుంది. దానికోసం స్పెసిఫిక్గా వర్క్ చేయాల్సింది. నా మేజర్ ఏంటి అంటే చెప్పినట్టుగా ఎమోషన్స్ని క్యాప్చర్ చేయడం నాకు ఇష్టం. సో మ్యాక్సిమం ఎంతమంది వీలైతే అంతమందిని తీయాలి నేను. అది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షూట్స్ చేయాలి. అది ఫ్యాషన్ అయి ఉండొచ్చు, వెడ్డింగ్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే. సో టిల్ నౌ ఇప్పటికీ నేను 2014 నుండి 400 to 500 షూట్స్ చేశానండి. సో అలాగే ఇంకా అదొక ఇన్ఫినిటీ అనుకోవచ్చు. మ్యాక్సిమం వీలైతే అంత ఒక మైల్ స్టోన్ అనేది పెట్టుకోవట్లేదు నేను. ఓకే, సో ఎన్ని ఎమోషన్స్ వీలైతే అన్ని ఎమోషన్స్ని క్యాప్చర్ చేయాలి అన్నది మీ గోల్. ఓకే, సో ఏంటి అసలు శ్రీకాంత్ రెడ్డి గారి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేటివ్ ఏంటి, ఈ విషయాలు చెప్పలేదు. నాది వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ గజ్వేల్ అండి. నాది అంటే ఆల్మోస్ట్ నాది 10th క్లాస్ వరకు అక్కడే, ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడే. తర్వాత ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇంకా అక్కడ నేను డిగ్రీ జాయిన్ అయ్యాను, బీకామ్ డిగ్రీ ఏదో జాయిన్ అయ్యి తర్వాత అగైన్ సిఏకి వచ్చానండి. అది కంప్లీట్ చేంజ్, వేరియేషన్. చార్టెడ్ అకౌంటెన్సీకి వచ్చాను. డిగ్రీ స్టార్ట్ అవ్వగానే ఇంటర్మీడియట్ అయిపోగానే జాయిన్ అయ్యాను. 2 ఒకేసారి అనుకోవచ్చు, డిగ్రీ అండ్ ఇది. తర్వాత డిగ్రీ ఇంకా డిస్టెన్స్లో చేశాను. ఈ చార్టెడ్ అకౌంటెన్సీ అనేది సిపిటి కంప్లీట్ అయింది, ఐపీసీసీ వచ్చినాయి. ఇంకా అది మనతోటి కాదులే ఇదంతా అని ఇంకా అది డ్రాప్ అయిపోయాను. ఇంకా డిగ్రీ ఎలాగో నడుస్తుంది. దాని తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఇది ఫిల్మ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదండి. డైరెక్షన్ అయి ఉండొచ్చు, ఫోటోగ్రఫీ అయి ఉండొచ్చు. ఈ ఇంట్రెస్ట్ వల్ల ఇటు సైడ్ వచ్చేసి మీకు చెప్పినట్టుగా లోకల్ ఛానల్లో ఎడిటర్గా వర్క్ చేశాను. అగైన్ దాని నుండి ఎడిటర్ నుండి ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం అవి సీజీ ఎక్కువ అడుగుతుంటారు. బేసిక్గా క్లయింట్కు నాలెడ్జ్ ఉండదు కదా వాళ్ళకు, ఇదే ఎడిటింగ్లో వద్దని. బట్ ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ అండి. సో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇది అడుగుతున్నప్పుడు సో దానిపైన కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటే బెటర్ అని విఎఫ్ఎక్స్కి వచ్చాను. పిక్స్లైడ్లో విఎఫ్ఎక్స్ కోర్స్ చేశాను, అట్లాగే కొద్ది రోజులు వర్క్ కూడా చేశాను. దాని నుండి అక్కడ వర్క్ చేస్తూనే కొన్ని ఫ్రీలాన్స్ ఫిల్మ్స్ కూడా చేశాను. లైక్ సాయి ధరమ్ తేజ్ స్టార్టింగ్ సినిమా ఒకటి ఉంది అండి, ఫస్ట్ మూవీ రే, ఆ మూవీకి విఎఫ్ఎక్స్ ఫ్రీలాన్స్ చేశాను నేను. అలాగే ఇంకా చిన్న చిన్న సినిమాలు కూడా కొన్ని చేశాను. దాని నుండి ఫోటోగ్రఫీకి అండ్ విఎఫ్ఎక్స్లో కూడా కొంచెం ఫోటోగ్రఫీ ఉంటుందండి. అంటే అది కంప్యూటర్లో కెమెరా అనుకోవచ్చు, 3D కెమెరా అది ఉంటాయి. దాంతో ఫోటోగ్రఫీ నాలెడ్జ్ కూడా కొంచెం ఉంటుంది అది చేసేటప్పుడు. ఆ కోర్స్ తోటే నాకు ఫోటోగ్రఫీకి అయినా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ పెరిగి అక్కడ నుండి ఇటు వచ్చాను. ఇంకా విఎఫ్ఎక్స్ మామూలుగా కష్టం అంటూ ఉంటారు కదా చేయటం, అది అగైన్ అది కూడా కొంచెం పేషెన్స్తో కూడుకుంది, కొంచెం డిఫికల్టే డెఫినెట్గా. స్లో వర్క్ ఉంటుంది. విఎఫ్ఎక్స్లో కూడా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒకటి ఏదైనా చేయాలి, ఇక్కడ ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలి కెమెరాలో అనుకున్నప్పుడు, 3D చేయాలి, దానికి షేడింగ్ ఇవ్వాలి, లైటింగ్ ఇవ్వాలి, టెక్స్చర్ ఇవ్వాలి, రెండరింగ్, కంపోజిషన్, దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అది ఫ్రేమ్ టు ఫ్రేమ్ చేయాలి. సో ఆ పేషెన్సే నాకు ఫోటోగ్రఫీలో కొద్దిగా హెల్ప్ అయింది అనుకోవచ్చు. సో అలా ఇంకా రాను ఫోటోగ్రఫీగా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అంతే. ఇంకా
సో అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్కి ఏం చెప్తారండి? అంటే మీలాగా ప్యాషనేట్గా ఉన్నవాళ్ళు, మీరు చెప్పారు మీ జర్నీ, చిన్న కెమెరా కొని దాంతో ఫొటోస్ అవి క్యాప్చర్ చేసి అప్పుడు దాన్ని ప్యాషన్గా తీసుకొని ఇక్కడ దాకా వచ్చారు మీరు. సో విజన్ ఐ ఫోటోగ్రఫీ అన్నది ఒక ఫౌండర్గా ఉన్నారు ఇప్పుడు. రైట్. వీ డెఫినెట్లీ వెల్కమ్ ప్యాషనేట్ పీపుల్ అండి. చెప్పినట్టుగా చాలామంది ఏదో కెమెరా తీసేసుకొని వస్తున్నారు కానీ దానిపైన కొంచెం ప్యాషనేట్గా ఉండి, నా దగ్గర కూడా చాలామంది ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ వచ్చి ఉంటారండి. నా కెరియర్ స్టార్టింగ్ నుండి ఒక 100 మెంబర్స్ వస్తూ వెళ్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో తెలియదు. జనరల్గా ఫోటోగ్రఫీ అనేసరికి బయట కొంచెం మరి ఫ్యాషన్, మోడలింగ్, మూవీస్, హీరోలు, హీరోయిన్లు ఇవన్నీ ఉంటాయని ఏదో ఎక్కువ ఇమాజిన్ చేసుకొని వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ మారిపోతుంది. అది ఉంటుంది, దానికి వర్క్ అనేది చాలా హెవీ ఉంటుందండి. బయటకు చూసేదానికంటే డెఫినెట్గా ఎండ్ వర్క్ చాలా హెవీ ఉంటుంది. అది ఎవరికి కనిపించదు. సో అది తెలియక అందరు నేను ఫోటోగ్రఫీ చేస్తా ఇలా కొంచెం అని వస్తుంటారు. కానీ అది కొంచెం తెలుసుకొని వచ్చినా కానీ అది నిజంగానే అది కెరియర్ గోల్ అనుకుంటేనే కొంచెం కష్టమైన చేయండి. ఇది అనుకున్నప్పుడు రండి, వర్క్ చేయండి, ఆ ప్యాషనేట్ చేయండి, మెయిన్ పేషెంట్స్తో ఉండండి. సో డెఫినెట్లీ వీ వెల్కమ్ అండి. ఈవెన్ మా టీంలో కూడా ఇంకా మేము హైర్ చేసుకుంటూనే ఉంటాము. చాలామందికి హైర్ చేసుకున్నాము. చాలామంది మేము ట్రైనింగ్ కూడా ఇచ్చాము. వాళ్ళు ఇంకా బయట ఓన్గా చేసుకుంటున్నారు. కొంతమంది నా దగ్గర కూడా చేస్తున్నారు. సో సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు ఫర్ యువర్ టైమ్ అండ్ యూజ్ మీ ఫ్యూచర్ గోల్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ ఇంకా ఏవే ఉన్నాయో అటన్నిటికీ కూడా వెరీ ఆల్ ద బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ అండి.